కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేద్దాము. ఈ ఉదయకాల సమయమందు చేరు వచ్చిన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి చదువుదాము. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి సహోదరులు చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, చదవండి. రాజులు 3వ అధ్యాయం 16 వచనం ఉండాయి గారు. 2 రాజులు 3:16 నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయుదురు అనిను. ఉదయ నైవేద్యములు అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయముందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తములే కనబడెను. గనుక వారు, అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీయులారా, ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతం చేయుచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతం చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కిరహరే సేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి. కనుక దాని ప్రాకారము నిలిచి ఉండెను గాని వడిసెలలో విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినంగా జరుగుట చూచి కత్తి దూయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు నొద్దకు తీసుకొని పోవుటకు యత్నించిన గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చెను. గనుక వారు అతన్ని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి మా ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయమందు మా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు, మీ వందనాలు నాయన. నీ యొక్క జీవ గ్రంథమును మేము ధ్యానించుటకు, నీ మాటలు వినుటకు మా ప్రభా మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. లోకములో ఎంతో మందికి లేనటువంటి దయాదాక్షిణ్యములు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు ప్రభా. ఈ మాటలను మీరు ఆస్వాదించి మీ యొక్క పరలోకపు మన్నాను మాకు అనుగ్రహించి తృప్తిపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున
ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమె పిల్లరా, మనం చదివినటువంటి యొక్క లేఖన భాగంలో 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదివాము ఇప్పుడు వరకు. 3వ అధ్యాయములో ఈ యొక్క 18వ వచనం నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాము. 18వ వచనం నుంచి 20 వచనాలు. ఈ 2వ రాజుల గ్రంథములో ఈ 3వ అధ్యాయములో ఒక యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాము. అది మోయాబీయులకును ఇశ్రాయేలుకును యుద్ధాన్ని చూస్తూ ఉన్నాము. అయితే దేవుని ప్రజలైనటువంటి యోధారాజులు వారు యుద్ధ మార్గములో వాళ్ళు ఉన్నప్పుడు వారు ఒక అరణ్యములో యుద్ధం చేస్తూ ఉన్నారు. అరణ్య మార్గం అది. ఈ అరణ్యములో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారు ఆ అరణ్యములో వారి పిల్లలు కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు కానివ్వండి, అలాగే వారి పశువులు, మేకలు, వారి గొర్రెలు, వారందరూ కూడా భయంకరమైనటువంటి కరువులో ఉన్నారు. ఈ కరువు కాలంలో వారు అరణ్య మార్గమున యుద్ధ ప్రయాణం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేయడానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ అధ్యాయములో దేవుని ప్రజలైనటువంటి వారికి వాళ్ళు రాజులే గాని వాళ్ళు భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నారు. ఏమిటి ఆ శ్రమ అంటే నీళ్లు లేకపోవడం. వారికి సరైన ఆహారం లేదు, నీళ్లు లేదు. అరణ్యమంతా కూడా భయంకరమైనటువంటి కొండలు, గుట్టలు, లోయలతో నిండి ఉంది. అంచేత వారందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఏమిటి ఇంతమంది ప్రజలు చనిపోవలసిందేనా? ఈ పశువులు, ఈ గొర్రెలు, ఈ బాధలు ఏమిటి, ఈ శ్రమలు ఏమిటని దేవుని ప్రజలైనటువంటి వారే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త దగ్గర విచారణ చేద్దాం. ఈ యుద్ధంలో మనం గెలుస్తామా ఓడిపోతామా ఏమిటి అని ఆ రాజులు వెళ్ళి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర విచారణ చేశారంట. ఎలీషా దగ్గర విచారణ చేశారు. ఎలీషా దగ్గర విచారణ చేసినప్పుడు ఎలీషా ఆ రోజుల్లో ఎలీషా అనేకమైన అద్భుతాలు చేసేవాడు, సూచక్రియలు చేసేవాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేసేవాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా అన్నాడు, ఇది యెహోవాకు అల్పమైన సంగతి అన్నాడు. దేశమంతా రాజులందరూ నీళ్లు లేక పశువులు, పిల్లలు, వారి సంతానం అంతా కూడా ఎంతో శ్రమకాలములో అగమ్య గోచరంలో ఉన్నప్పుడు మరి ప్రవక్తను సంప్రదిస్తే ప్రవక్త అంటున్నాడు, ఇది యెహోవాకు అల్పమైన సంగతి. రాజులకు అసాధ్యమే, మానవులకు అసాధ్యమే. ఏ రాజైనా ఏ మనుషుడైనా వారు నమ్ముకున్నటువంటి మనుషులందరూ ఆ వనరులన్నీ అవన్నీ కూడా అసాధ్యమైన కార్యములే. కానీ ఎలీషా చక్కని మాట అంటున్నాడు. ఎలీషా ఏమంటున్నాడంటే ఇది యెహోవాకు అల్పమైన సంగతి. చాలా చక్కని మాట అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు ఆయన పలికిన మాట 14వ వచనం అన్నాడు, ఎలీషా ఇట్లనెను. ఎలీషా ఇట్లా 14వ వచనము, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యోధారాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చిన కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా
ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఏమన్నాడు? ఈ లోయలో వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఒక లోయలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఒక అరణ్యములో కొండల మధ్య లోయలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ సన్నివేశాలు కొంచెం మనకి అవగాహన ఉంటే మనకు ఆశీర్వాదం. లోయలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. లోయలో యుద్ధం జరుగుతుంది. లోయలో మరి ఆ క్షామం ఉంది, కరువు ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు వారికి సహాయం చేయాలి? దేవుని పిల్లలే, ప్రభు పిల్లలే, ఇశ్రాయేలులే, యూదావారే. అలాంటి భయంకరమైనటువంటి, అక్కడ అన్నాడు కటకట శ్రమ అన్నాడు. నీళ్లు లేకపోతే ఎంతో భయంకరమైనటువంటి శ్రమ. అందుచేత అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, మీరు ఈ మైదానములో కొన్ని లోయలు గోతులు తయారు చేయండి, గోతులతో నింపండి, గోతులు త్రవ్వండి అంటున్నాడు. నీళ్లతో ఆ లోయ నీళ్లతో నిండును అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే 16 వచ్చిన చదవండి. 16 వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ ఈ లోయలో లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఏమన్నాడు? ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. ఉమ్. యెహోవా బైబిల్లో సెలవిచ్చినదేమనగా. బైబిల్లో మరి ఏనాడో చాలా కాలం క్రితమే బైబిల్లో నీళ్లు నిలవడానికి వర్షం వస్తే నీళ్లు నిలవ ఉండాలని బైబిల్లో ఆనాడే గోతులు తీశారు. ఇప్పటికి ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పటికి కొన్ని దేశాల వాళ్ళు, మన దేశంలో కూడా ఏమంటున్నారు, ఇంకుడు గుంతలను తీస్తున్నారు. ఇంకుడు గుంతలు నీళ్లు నిలవడానికి, భూమిలో నీళ్లు నిలవడానికి ఇంకుడు గుంతలు తీస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడో ఉంది బైబిల్లో. అది చాలా కాలం క్రితం, రాజుల కాలంలోనే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు అన్నాడు, మీరు ఆ గుంటలు తీసి ఉంచండి అన్నాడు. లోయలో మీరు వాటిని త్రవ్వాలి. అదేంటి, యుద్ధం మానేసి ఈ పని ఏమిటి అనుకుంటారు. ఓ పక్కన శత్రువు వస్తుంటే, మరో ప్రక్కన కరువు ఉంది, మరో ప్రక్కన శ్రమలు ఉన్నాయి, మరో ప్రక్కన క్షామం ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పే పని అర్థం కాదు. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఇంకుడు గుంటలు తీయాలి, ఈ లోయలో పని చేయాలి. ఇది వాళ్ళకి అర్థం కాల. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేయాలి. వాళ్ళు ఆ పని చేసి మరి ఆ దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది అక్కడ చూద్దాం. చూడండి, 18వ వచనం చదవండి. 18వ వచనంలో అక్కడ ఏమనుంది? అక్కడ ఏమంటున్నాడు? 18. యెహోవా సెలవిచ్చినదేమనగా, వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. చాలు. ఇది యెహోవా దృష్టి అల్పమే. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు సెలవిచ్చిన రాజుతో అంటున్నాడు, ఆ సైనికులతో దేవుడు అంటున్నాడు. దేవుడు పలికిన మాట చాలా అద్భుతమైన మాట. ఏమంటున్నాడు? ఈ నేల మీద, ఈ లోయలో మీరు చెప్పిన మాట వినాలి. దేవుడు ఏం చెప్తాడో అది చేయాలి. దేవుడు చెప్పిన ప్రకారం మనం చేస్తే అది మనకి ఎన్నటికైనా ఆశీర్వాదమే. దేవుని మాటకి విరోధంగా, దేవుని మాటకి వ్యతిరేకంగా మనం చేస్తే మనము జయాన్ని పొందలేము. ఈ లోయ ప్రయాణము, అరణ్య ప్రయాణము, కరువు ప్రయాణము, శ్రమల ప్రయాణం. ఇది శ్రమలతో కూడిన ప్రయాణం. కానీ దేవుడు ఒక మార్గం చెప్తూ ఉన్నాడు. అది మనుషులకి అర్థం కాని మార్గాలు చెప్తాడు యేసుప్రభు వారు. మనుషులకి అర్థం కాదు. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తము మానవులకి అంత తేలిగ్గా అర్థం కాదు. ఆయన మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన మాటలు
లోకానికి అసాధ్యంగా ఉంటాయి. కానీ వినాలి, లోబడాలి, చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ 18వ వచనంలో అంటున్నాడు, ఇది యెహోవాకు దృష్టికి అల్పమే, యెహోవా దృష్టికి అల్పమే అల్పమే అంటున్నాడు. ఎందుకని అల్పము? ఈ లోయలో చాలా గోతులను త్రువించుడి. 18-16 వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఈ లోయ నీళ్లతో నిండును. కానీ వాళ్ళు అలా చేశారండి. వాళ్ళు దేవుని ప్రవక్త మాట విన్నారు, ఎలీషా మాట విన్నారు. వాళ్ళు ఎలీషా మాట విని ఆ సైనికులందరూ ఆ కత్తులతో, ఆ యొక్క ఆయుధాలతో ఎక్కడికక్కడ గుంటలు తీశారు. ఆ ప్రాంతం అంతా చాలా గుంటలు తీశారు. అంటున్నాడు, ఇదేమిటి గుంటలు తీపిచ్చావయ్యా, నీళ్లు కావాలంటే ఈ ఒట్టి అరణ్యంలో బావులు తీపిచ్చావు, ఏమిటిది కదా అనంటే ఆ ప్రవక్త అంటున్నాడు. ప్రవక్త అన్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటున్నాడు ఆయన? గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. నింపేవాడు. ఎండిపోయిన ఎడారిని దేవుడు నింపేవాడు. ఈ మాట చాలా చక్కని మాట. దేవుడు నిండారిగా చేసేవాడు, దేవుడు నింపేవాడు. మనం దేవుని మాట వింటే, దేవునికి లోబడితే మన జీవితంలో ఆయన నిండైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఎండిపోయిన అనుభవాలు ఎన్నో మనం చూస్తాం. అవునండి, చాలా మంది మన కుటుంబాల్లో అనేక రకాలుగా ఎండిపోయిన వారిగా ఉంటారు. లోకం ఎండిపోయిన వారిగా ఉంటుంది. ఆర్థికంగా ఎండిపోతారు, అనారోగ్యంతో ఎండిపోతారు, కుటుంబాల్లో దేవుని ఆత్మ లేక ఎండిపోతారు, నెమ్మది లేకుండా మరి అలాగే సమస్యలతో నిండిపోతుంటారు. దేవుడు ఏమంటాడంటే, మీకు ఈ దినాన గాలియే గాని వర్షమే గాని కదా రాకుండానే ఈ యొక్క గోతులన్నీ ఈ నిండిపోతాయి అన్నాడు. వాళ్ళు అలాగ చేశారు. వాళ్ళు ప్రవ్యారు, దేవుని మాటకు లోబడ్డారు. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. మన జీవితంలో మనం ఎప్పటికైనా దేవుని వాక్యం సత్యం, దేవుని మాట సత్యం. మన దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, ఆయన సన్నిధిలో తలవంచాలి. తలవంచాలంటే తగ్గించు స్వభావం ఉండాలి. తగ్గించుకునే స్వభావం ఉన్నప్పుడే తల ఉంచుతారు ఎవరైనా. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, చాలా అహంకారి అయినటువంటి రాజు. ఈయన అహంకారి, చాలా భయంకరమైనటువంటి వాడు. మోయాబు రాజు ఉన్నాడు. వాడు చాలా భయంకరుడు, దేవునికి విరోధమైనటువంటి వాడు. షోమ్రోనులో మరి వాడు ఎదిరించాడు. ఆ మోయాబు రాజు దేవునికి విరోధమైనటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళందరినీ దేవుడు మరి తప్పించాడు, హతం చేశాడు. ఇలా ఈ అధ్యాయంలో దేవుని బిడ్డలకు ఆధారము దేవుడే. ఆధారాన్ని మనం విడిచిపెడితే, వదులుకుంటే అగాధంలో పడిపోతాం. అవును, మాకు జీవాధారము నీవే, ప్రాణాధారము నీవే కదా అని ప్రభువుని పట్టుకోవాలి. మనం ప్రభువుని పట్టుకుంటే మనకు ఆశీర్వాదము, దీవెన. దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినప్పుడు వారు దేవునికి తల వంచారు, దేవునికి లోబడ్డారు. దేవునికి ఏ వ్యక్తి అయితే, ఏ మనుష్యుడైతే ప్రభువుకు లోబడతాడో, లోబడినటువంటి ఆ వ్యక్తిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవునికి విధేయత చూపాలి. అక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి.
లోయ అనుభవం అంటే తగ్గించుకోవడం అని అర్థం. లోయలో మనం సంచరించాలి. అంటే తగ్గింపు జీవితంలో మనం జీవించాలి. దేవునికి విధేయత కలగాలి. తగ్గింపు లేనప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూడలేం. అహంకారంగా, గర్వంగా, దేవునికి వ్యతిరేకంగా కదా. అవును, లోకంలో, పాపంలో, అపవిత్రతలో మనము జీవిస్తుంటే మనం జయాన్ని పొందలేం. అది జాగ్రత్త. దేవుని సన్నిధిలో లోబడాలి. అది మనకి అన్నిటన్నిటికీ ఆశీర్వాదం. తగ్గించుకునే జీవితం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని మాట విందాం, ఈసారి దేవుని మాట విందాం, ఈసారి ప్రభువు వాక్యమునికి లోబడదాం, ఈసారన్నా దేవునికి లోబడదాం అనే మనసు రావాలి. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, ఆ లోయ అంతా నిండాలంటే, ఆ అడవి అంతా నిండాలంటే, శత్రువులు హతం కావాలంటే కదా, ఎన్ని వర్షాలు వచ్చినా నిండదు అది. కానీ దేవుని మాట విన్నారు వాళ్ళు. వర్షం లేకుండానే అక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ లోయ నీళ్లతో నిండాను. అవును, తగ్గించుకుని ప్రభు పాసనలో తగ్గించుకుంటే మన ఇల్లు, మన యొక్క కుటుంబము నిండుతుంది కదా. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు. యాకోబు 4:6 చూడండి. యాకోబు 4:6. దేవుని మాటకి లోబడాలి, విధేయత చూపాలి కదా. అక్కడ ఏమన్నాడు దేవుని యొక్క వాక్యములో? చూడండి. దేవుడు అహంకారులను గురించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలు థ్యాంక్ యూ. ఏమంటున్నాడు అక్కడ? సరే, ఎంత చక్కని మాట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కదా. దీనత్వం అంటే అదే లోయ అనుభవం అంటే దీనత్వం. దీనత్వం అంటే ఏమిటి? అహంకార బుద్ధి వదులుకోవాలి. ఎదిరించే స్వభావం. మొన్న మనం ధ్యానం చేశాం కదా, అహంకారి నుంచి చదివాం మనం. ఎవరో ఒక అహంకారి ఉన్నాడు కదా. ఎవరా అహంకారి? ఇశ్రాయేలు ప్రజల్ని, మోషేను ఎదిరించాడు, ఆరోన్ను ఎదిరించాడు, దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. ఫరో హృదయము కఠినపరుచుకున్నాడు. అహంకారి. ఎంత అహంకారం గలవాడు ఫరో. జాగ్రత్త అండి. అహంకారులు ఎక్కడ ఉన్నా దేవుడు వారి పాపం వారిని పట్టుకుంటుందన్నాడు. అహంకార స్వభావం అనేది ఉండకూడదు. మెత్తని స్వభావం కావాలి. దేవునికి లోబడే స్వభావం ఉంటే అది మనకి ఆశీర్వాదము, దీవెన. అందుకని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించేవాడు. యుద్ధంలో దావీదు కాలంలో కూడా గొలియాతుకి ఇశ్రాయేలులకి యుద్ధం జరిగింది. గొలియాతుకి ఇశ్రాయేలులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలులందరూ పారిపోతున్నారు. ఆ యుద్ధంలోనికి వెళ్ళాడు దావీదు, చూడడానికి వెళ్ళాడు. అన్నలు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నలు అంటున్నారు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నీ వల్ల ఏమవుతుంది? నువ్వు చిన్నవాడివి, గొర్రెల్ని కాసుకునేవాడివి, అరణ్యంలో ఈ యొక్క మరి సైన్యంలోకి వచ్చావు. అడవిలో ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు ఈ యొక్క సైన్యంలోకి వచ్చావు, చచ్చిపోతావు వెళ్ళు అని చాలా గర్వంగా, అహంకారంగా అతనితో మాట్లాడుతున్నారు. కానీ దావీదు ఎలా ఉన్నాడు? దావీదు దీనుడై ఉన్నాడు, తగ్గించుకుని ఉన్నాడు. ఏమి అనలా, వాళ్ళతో ఒక్క మాట కూడా అనలా. అన్నాడు, నేను యుద్ధం చేస్తాను,
ఆ గొలియాతును చంపుతావంటే వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కానీ చివరికి యుద్ధము యెహోవాది అని దేవునికి తల వంచి యుద్ధం చేయడానికి ఒక ఒడిసెల 5 రాళ్ళు తీసుకుని వెళ్ళాడు. గొలియాతును తల పగలగొట్టాడు. అవును, దీన మనసు గలవాడు కదా, దీన మనసు గల వారిని దేవుడు కృప అనుగ్రహించేవాడు అన్నాడు. అవునండి, మన జీవితంలో దీన మనసు అనేది నేర్చుకోవాలి. యేసుప్రభు వారు ఆయన దీన మనసు గలవాడు. ప్రభు కూడా దీన మనసు గల లోయ అనుభవం అంటే అదే. శిలువ మార్గంలో లోయ మార్గాలు అవన్నీ కూడా, అవన్నీ మామూలుగా ఆయన శిలువ వేసుకుని పోయాడు. శిలువ మార్గమున ప్రయాణం చేసేటప్పుడు అదంతా కూడా కొండలు లోయలు గల ప్రదేశం. అది ఆయన తగ్గించుకున్నాడు, ఎంతో తగ్గించుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానములో తగ్గించుకునే స్వభావము మనిషిలో లేనప్పుడు దానివల్ల చాలా నష్టపోతాము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి లోబడాలి. ఒక విధవరాలు మరి తన యొక్క భర్త చనిపోతే అప్పులవాడు వచ్చి 2 కుమారులను తీసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె ఏడుస్తూ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఈయన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అంటే ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీ దగ్గర ఏముంది, అది నాకు చెప్పు అన్నాడు. అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, అయ్యా ఒక నూనె కుండ ఒకటి ఉన్నది, పట్టెడు పిండి ఉంది అంతే. నూనె కుండ ఉన్నది, దాంట్లో అడుగున ఎక్కడో కొంచెం నూనె ఉంది, మరి పిండి కూడా తొట్టిలో కొద్దిగా ఉంది, పట్టెడు పిండి అంతే. ప్రవక్త అన్నాడు, నీవు బయటికి వెళ్ళి నీవును నీ కుమారులు వెళ్ళి దొరకగలిగినటువంటి ఒట్టి పాత్రలు తెచ్చి నీ ఇంటిలో నింపుకో. నువ్వు ఒట్టి పాత్రలు నీ ఇంటిలో నింపుకుంటే పాత్రలు నింపేవాడు నీ ఇంటికి వస్తాడు. అది అవును, మనము ఖాళీ హృదయంతో దేవునికి అప్పగించాలి. ఖాళీ అంటే ఈ హృదయాల్లో ఉన్నటువంటి కదా దేవునికి విరోధమైనటువంటి అవిధేయత, అపవిత్రత కదా, ఏదైతే లోక సంబంధమైంది ఉందో దాన్ని అంతా ఖాళీ చేయాలి. ఆ పాత్రని ఖాళీ చేసి దేవునికి ఇవ్వాలి. అది తగ్గించుకోవడం అంటే. ఒట్టి పాత్రలు నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఆ పాత్రలను దేవుడు నింపుతాడు. దేవుడు నింపేదాకా నువ్వు చూడాలి, అది ఆశీర్వాదం. కాబట్టి మిగిలిన విషయాలు రేపు మాట్లాడదాం. దేవుడు నింపేవాడు, దేవుడు ఆస్వాదించేవాడు. మన కుటుంబాన్ని సంఘాన్ని దేవుడు నింపేవాడు. మనం లోబడితే ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతుల కింద మనము కదా విధేయత కలిగి తల వంచి ఆయన చేతి కింద మనం ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలు మనయే. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తాళు వంచండి. అందరూ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. కొద్ది నిమిషాలు ఎవరికి వారి చిన్న ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి.